పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఆకివీడు మండల బీజేపీ అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి ఆధ్వర్యంలో తన స్వగృహం వద్ద మరియు బూత్ ఇన్ఛార్జ్ వీరమల్లు పాండురంగ విఠలరావు స్వగృహం వద్ద డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలదండలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంవీఎస్ నాగమణి, పట్టాభి రామయ్య, సిహెచ్ నాగరాజు, తోటా సీతారాం, చింతా ఆదిశేషు, కొల్లు శివకృష్ణ, ఆరేటి రాము, మోటుపల్లి తేజ, నరహరిశెట్టి నానాజీ, ఎర్ర రఘురాం, వీరమల్లు పాండురంగ విఠలరావు, దర్శి విజయకుమార్, ఐభీవరం శివ తదితరులు పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా బీజేపీ తోటి సహచరులతోటి ఈ యొక్క నివాళులు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ఈ కార్యక్రమం ఇలా కొనసాగాలని, ఈయన సహకారాలు కలకటాల మట్టికి చాలా వివంజనం సృష్టించింది. ఆయన ఆశీస్సులు ఇవాళ నెరవేరిని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుచేతంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కళలా మిగిలిపోయి ఇవాళ విజయోత్సవం చేసుకుని కలకటాలో ఒక రకమైన పేరు ప్రత్యేకతలు కాచింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ద్వారా. మూలంగా ఇవాళ యావత్ ప్రపంచానికి మన రంగారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించమని ఆదేశాలు వచ్చినాయండి. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా నివాళులు అర్పించడానికి బీజేపీ కార్యకర్తలందరూ తరలి వచ్చారు. ఇందులో విశేషం ఏంటంటే ఈ రోజున దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం ప్రతి బూత్ లోనూ జరుగుతుంది. ఎక్కడైతే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందో ఆ ప్రతి బూత్ లో కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఫోటోకి నివాళులు అర్పించవలసిందిగా ఆదేశాలు అందినాయి. అందులో భాగంగా ఈ రోజు మన వీరమల్ల రంగారావు గారి ఇంటి వద్ద గౌరవనీయులు కీర్తిశేషులు అయిన పెద్దలు వీరు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి నివాళులు అర్పించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మాతరం మాతరం, మాతరం మాతరం, మాతరం మాతరం. భారత జనసంఘ వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఆకివీడు డైలీ మార్కెట్లోని వీరమల్లు పాండురంగ విఠల్ స్వగృహం వద్ద చిత్రపటానికి పూలదండలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అఖండ భారతావని కోసం తన ప్రాణాలను సైతం తృణంగా భావించి కాశ్మీర్లో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. తన ప్రాణాలనే ప్రాయంగా భావించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం మన ఇది. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. ఈరోజు మన ఆదర్శవాది మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధన సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన గురించి చెప్పాలంటే భారతీయ జనసంఘ అనేది స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అలాగే ఈయన న్యాయవాది, రాజకీయవేత్త మరియు హిందుత్వవాది. ఆర్ఎస్ఎస్లో కూడా ఒక కీలకమైన ప్రముఖుడు అన్నమాట. ఈయన సిద్ధాంతం ఏంటంటే దేశంలో ఏకత్వం అనేది అనే దాని గురించి పోరాడినటువంటి వ్యక్తి. అలాగే రెండు నినాదాలు అనేది ఉండకూడదు, అంతా ఏకత్వంగా ఉండాలనే ఉద్దేశంతో ఈయన ఎంతో తప్పించినటువంటి వ్యక్తి. ఆ ఉద్దేశంతో ఈ రోజున హిందుత్వవాదులు అలాగే ఆర్ఎస్ఎస్ అన్ని సంఘాలు కలిపి ఒకే తాటి మీదకి వచ్చి మన దేశానికి ఎంతో వెన్నుముకతో నిలిచి ఆయన ఆదర్శాన్ని మనం అందరూ కూడా నిరూపించి అలాగే భవిష్యత్ తరాలలో కూడా ఎంతో ఆయన ఔన్నిత్యానికి మనం కూడా తోడ్పాటుపడుతూ కృషి చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై. గౌరవనీయులైన శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా జనసంఘ నాయకులకి ఈవేళ మన పార్టీ
ఈవేళ ఈ స్థితిలో ఉండడానికి ఆయన ఇచ్చిన ఆశీస్సులతో ఈవేళ ఎంతో ఇదిగా ఈ బీజేపీ పార్టీ ఎంతో చరిత్ర సృష్టించేదని అందులో సందేహం లేదని తెలియజేస్తూ ఆయన నివాళులు అర్పిస్తూ ఈవేళ మా పెద్దలు బీజేపీ పెద్దలందరూ మా సహచరులందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. జై భారత్ మాతాకి.